హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి డే 19, రంజాన్లో డే 19 అనమాట. ఈరోజు నేను 4:20కి లేచాను. ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కదా, మా వారు వచ్చి స్విచ్ వేసేసారు. సో ఇంకేం లేదు, ఫ్రెష్ అయిపోయి తినడమే. బ్రష్ చేసుకొని సెహరీకి అయితే రెడీ అయిపోయామన్నమాట. అసలు చేత అవ్వట్లేదు అంటున్నాను కదా. సో ఇవాళ అయితే ఫీవర్ ఇంకా తగ్గట్లేదు అనమాట. బాగా వేడి చేసింది, మరి ఎందుకు తగ్గట్లేదు, కోల్డ్ కాఫ్ అయింది బాగా. వేడి వల్ల కూడా జ్వరం తగ్గదంట, తెలిసింది ఈ మధ్య నాకు కూడా. సో సెహరీకి అయితే రెడీ అయిపోతున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజుల నుంచి మన వ్లాగ్స్ కంటిన్యూస్గా చూస్తున్నందుకు థ్ಯಾಂಕ್ యూ వెరీ మచ్ అండి అందరికీ. ಕನ್ನಡ ಪೀಪಲ್ ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ, ಎಲ್ಲರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. సో ఇంక ఇవాళ రైస్ అయితే తింటున్నాను, సెహరీ అయితే చేసేసాను. టైం వచ్చేసరికి 5 minutes to 5 అయితే అయింది. వేడిగా కాఫీని సిప్ చేసేసాను. ఇలా సిప్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ట్యాబ్లెట్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. సో చూడండి, ఇవాళ వ్యూ కొంచెం తెల్లారినట్టు అనిపిస్తుంది, ఇంకా అవ్వలేదు అనుకోండి. ఇవాళ నుంచి మాహిర్కి హాఫ్ డేస్ కాబట్టి ఇంకా ఇవాళ లడ్డు అయితే పెట్టేశాను. తనకి ఎంతో ఇష్టం స్వీట్స్. సో ఇవాళ బాబుకి పెరుగన్నం అయితే పెట్టా. ఎర్లీ మార్నింగ్ ఇద్దరు ఆడుకుంటారని చెప్పాను కదా. 8కి లేచాడు, 8:15 దాకా ఆడుకున్నాడు. ఇంకా లెగురయ్యా అంటే లేదు ఆడుకుంటా అంటున్నాడు. ఇంకా ఆడుకుంటుండే పెరుగన్నం అయితే పెట్టేశా అనమాట. పెరుగన్నం అయితే పొట్టలో చల్లగా కూడా ఉంటుంది, దానికి తోడు నాకు కూడా కొంచెం ఓపిక లేదు కదా, అందుకోసమని. సో బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. స్కూల్కి రెడీ అయిపోయి షూస్ అయితే వేసుకున్నాడు. లాస్ట్లో కొంచెం వాటర్ తాపించడం మ్యాండేటరీ. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అలా వాటర్ తాగి వెళ్ళాలన్నమాట. కొంచెం హెచ్చులు ఎక్కువ కదా మనోడికి. ఇంకా డ్రెస్ మీద అయితే డ్రెస్ మీద పడలేదు బై మిస్టేక్. తర్వాత ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కూడా ఆడుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లేమో వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అన్న కోసం. ఇట్లాగా మా ఇంటి బయట చూడండి సన్ రైజ్ ఎట్లా ఎంత క్యూట్గా ఉందో కదా. వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తున్నారు ఇవాళ. తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ మా షిజా పాపకి 7th month ఫోటో సెషన్ ఉందన్నమాట. ఎప్పుడు ఎవ్రీ మంత్ మేమే తీస్తాం కదా ఫోటోషూట్ ఇంట్లో, అట్లానే 19th అయితే తీయాలి. 1 day డిలే చేసాము. సో ఈ అవుట్ఫిట్ అయితే రెడీ చేసేసాను, చాలా క్యూట్గా ఉంది. ఆ గులాబీ పువ్వు వచ్చేసరికి ప్లాస్టిక్ది. ఇంకా వాళ్ళ మామయ్య తెచ్చిన హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని క్యూట్గా రెడీ అయిపోయి ఫోటోషూట్ అయితే జరిగిందనమాట. అసలు చాలా రోజుల నుంచి ఈ చాక్లెటే ఓపెన్ చేయలేదు. మా అన్నయ్య చాక్లెట్స్ పంపించాడు కదా లండన్ నుంచి. ఈ చాక్లెట్ ఒక్కటి మా అన్నయ్య గుర్తుగా నేను దాచిపెట్టాను. నాకు పంపించిన స్పెషల్ చాక్లెట్ ఇది, నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ కూడా. సో మాహిర్ అసలు ఒప్పుకోవట్లేదు, అందుకోసమే స్కూల్ నుంచి రాగానే ఇవ్వు అంటే ఇచ్చాను. పడుకొని లేచారు ఇద్దరు. పాపకు కూడా డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టేశాను. మన వీడియోస్ చూస్తూ ఉంటారు పిల్లలు కూడా, నా వాయిస్ అంత బాగుంటుంది మరి మా పిల్లలకి. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా లైక్ అట్లా ఉన్నా ఆ వాయిస్ పెట్టేస్తే చాలు, షీజా నేను ఇంట్లోనే ఉన్నా అనుకుంటుంది. తర్వాత ఎగ్ రైస్ చేసి పెట్టేశాను ఫుడ్ 4కి. ఇలా బట్టలు ఆరేసాము. నాకు మాహిర్ హెల్ప్ చేస్తూ ఉంటాడు చిన్న పనుల్లో. తర్వాత రేపు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాడు. కన్నడ డిక్టేషన్ ఉంది, విత్ ఇంకా ఇంగ్లీష్ ఉందన్నమాట. ఇట్లా నేను డిక్టేషన్ ఇంట్లోనే పెట్టాను, రాశాడు బాగానే. పాపం కన్నడ చాలా కష్టపడి నేర్చుకుంటున్నాడు బిడ్డ. తర్వాత పాప అయితే కొంతసేపు పడుకుంది. తను పడుకుంది కదా, ఇంక మనము ఇఫ్తియారీలోకి అయితే ఏదో ఒకటి వండుకుందాము అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సొరకాయతో ఏం చేయాలో మీరు ఎవ్వరు కామెంట్స్ చేయలేదు కదా, అందుకోసమే నేనే ఇవాళ తురమకుండా మిక్సీ పట్టకుండా ఇట్లానే సొరకాయతో ముక్కలతోనే సర్వపిండిలాగా చేస్తున్నాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీకు అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, నా రోజా ఇవాళ బ్రేక్ అయిపోయింది. సో న్యాచురల్ ఇష్యూనే, మీ అందరికి తెలిసిన నోన్ ఇష్యూనే అనమాట. సో రేపటి నుంచి రోజా ఉండట్లేదు, ఇంకా బ్రేక్ అయింది అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మెన్సెస్ ప్రాబ్లం అనమాట. సో ఆఫ్టర్ 7 days మళ్ళీ వ్లాగ్స్ అయితే ఉండబోతున్నాయి రేపటి నుంచి. ఈ రోజా వ్లాగ్స్ అయితే సెహరీ వ్లాగ్స్ రావన్నమాట. ఇంకా ఆఫ్టర్ 7 days మళ్ళీ చివరిలో 3 రోజులు అందుతాయి అనుకుంటున్నాను. ఆ 3 రోజులు ఉంటే 3 రోజులు 4 రోజులు అందుతాయి మేబీ 7 days అయిపోయిన తర్వాత. సో రేపటి నుంచి వ్లాగ్స్ అయితే ఇంకా షూట్ చేయట్లేదు. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ పీక్స్లో ఉందన్నమాట. అసలు రికవరీ అవ్వలేకపోతున్నా. నాకు కూడా దేవుడు కావాలని బ్రేక్ ఇచ్చారు, మరి నేనే మొండిఘట్టంలాగా ఉంటున్నానని ఇట్లా అయిందో తెలియట్లేదు నాకు. సరే ఏదైతే ఏమైంది, ఇంకా జనరల్గా వాటిని మనం ఆపలేం కదా.
తర్వాత సర్వపిండిని అయితే కట్ చేసుకుందాం అని చెప్తున్నాను కదా, సర్వపిండిని ముక్కల్లాగా చేస్తున్నాను ఇవాళ నేను కూడా ఫస్ట్ టైం. ఎంత టేస్టీగా వస్తుందో ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నేను కట్ చేసేది కాకుండా పక్కన మా అబ్బాయి ఉన్నాడు, వాడిని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, మీరు నవ్వుకుంటారనమాట. నేను అన్నీ పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేశాను. ఫస్ట్ సొరకాయని ఇట్లా కట్ చేసుకొని చాపర్లో అయితే వేసుకుంటున్నాను. చాపర్లో అయితే చాలా సన్నగా వస్తాయి కాబట్టి. సో మా అబ్బాయిని అసలు మిస్ అవ్వకుండా చూడండి, భలే నవ్వొచ్చింది. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా కసిగా పనిచేస్తున్నాడు అనమాట. నాకు హెల్ప్ చేస్తాడు పాపం రోజు ఇట్లానే. నేనే ఏమీ చూపించాను, తను హెల్ప్ చేసేయి నేర్పిస్తూ ఉంటా అనమాట తనకు కూడా. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకున్నా, కానీ నేను రోజా ఉండనప్పుడు ఇంక నేను ఎలా చేస్తా చెప్పండి వ్లాగ్స్. సో తర్వాత మన సిరీస్ కూడా నడుస్తున్నాయి షార్ట్ వీడియోస్లో, సరే అవి కూడా చూడండి. మీరు కామెంట్ బాక్స్లో ఏమన్నా చెప్పలేకపోతే ఇన్స్టాగ్రామ్లో కనుక డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో షిన్ని మిన్ని అని ఉందన్నమాట. మాకు ఒక పేజ్ ఉంది, షిన్ని మిన్ని పిల్లల ఫోటో ఉంటుందన్నమాట. దాంట్లో మెసేజ్ డైరెక్ట్గా డిఎం చేసేయండి, నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. రిప్లై ఇవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా మా పేజ్ని ఫాలో అవుతూ ఉండాలి, నేను ముందే చెప్తున్నాను. తర్వాత సర్వపిండి దగ్గరికి అయితే వద్దాము. ఫస్ట్ సొరకాయలు కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, ఎండిపోయిన కరివేపాకు మొన్న చేసాం కదా మనము, అదే యూజ్ చేస్తున్నాను. తర్వాత అల్లం ముక్క, జీలకర్ర అట్లా వేసి మొత్తాన్ని కలిపేసి ఇది కూడా సన్నగా చాప్ చేసుకుందాము. అలా చాప్ చేసుకొని కలుపుకోవడమే ఇంకా పిండి. మా అబ్బాయిని చూడండి, నాకు భలే నవ్వొచ్చింది వీడియో ఎడిట్ చేసినప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది, నేను తీస్తాను కదా, నేను చేస్తాను కదా అంటూ ఉంటాడు. పడిపోయేదే జస్ట్ మిస్, తన్నులు తినేవాడు పాపం బిడ్డ. తర్వాత మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది కదా, పిల్లల వ్లాగ్స్ ఉన్నాయి, షిన్ని మిన్ని అనమాట ఛానల్ నేమ్. దాన్ని కూడా కావాలి అనుకుంటే మీరు కనుక మా పిల్లల వ్లాగ్స్ చూడాలి అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇన్ని రోజులు రోజు చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపైతే మన వ్లాగ్స్ ఇంతటితో ఆగిపోతున్నాయి మన వ్లాగ్స్. తర్వాత 7 days తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఉండబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనము పిండి అయితే కలుపుకుందాము. రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను, బియ్య పిండి తీసుకొని ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే పసుపు వేసుకోండి, లేకపోద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఈ మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నాను. మొత్తాన్ని కలిపేసి తురుముకున్నప్పుడు కొంచెం వాటర్ ఊరుతాయి, మనం మిక్సీ వేసుకున్నప్పుడు కూడా వాటర్ ఊరుతాయి అనమాట. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నప్పుడు వాటర్ అస్సలు ఊరవు, అందుకోసమనే మనం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం కొంచెం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ముద్దలాగా కలుపుకుంటే అప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, మొత్తం తడిస్తే బాగుంటుంది పిండి. తర్వాత ఈ విధంగా నేను సర్వపిండిని అయితే ముక్కల్లాగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది అసలు. నాకు చాలా ఇష్టం ఇట్లాంటి డిషెస్ అన్నీ. నాకు ఇష్టమైన స్నాక్స్లో ఇదొకటి అనమాట, ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఫస్ట్ మా మమ్మీ నేర్పించారు దీన్ని, సొరకాయ గారెలు నేర్పించారు చిన్నగా. ఇప్పుడు గారెలు వేయడం కొంచెం ఫామ్లోకి వచ్చాయన్నమాట. ఇంకా సర్వపిండి అంటారా, ఇన్స్టెంట్గా చేసుకొని తింటున్నా అనమాట ఈ మధ్య. స్నాక్స్గా కానీ లేకపోతే నైట్ పూట డిన్నర్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ. చూడండి పిండిని ఇంత స్మూత్గా అయితే కలుపుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. మా అబ్బాయిని మాత్రం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, మీరు భలే నవ్వుకుంటారు. తర్వాత కొంతసేపు 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా పెనం మీద స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యిని అయితే వెలిగించుకొని కొంచెం ఆ హోల్స్లో నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మధ్యలో క్రిస్పీగా బాగా కాలుతుంది అనమాట, భలే వస్తుంది అసలు. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. నెయ్యితోనే కాల్చుకోండి, నూనె వేసుకోవద్దు. మా తెలంగాణలో స్పెషల్ అని అంటారు కానీ ఒక్క తెలంగాణలోనే కాదు, ఇక్కడ కర్ణాటకలో కూడా తింటారు, మళ్ళీ మన ఆంధ్రాలో ఇంకా తింటారనమాట. కాకపోతే చేసే స్టైల్ వేరే ఉంటుంది, ఫుడ్ మాత్రం ఒకటే. సో ఫాస్టింగ్ అయితే అయిపోయింది ఇవాళ. ఫాస్టింగ్ నేను పుచ్చకాయ విత్ సర్వపిండితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు తెలిసిందే కదా, మా పిల్లలు ఫస్ట్ ఉంటారు, వాళ్ళు ఎగబడేది పుచ్చకాయ కోసం. తర్వాత చిన్నగా సర్వపిండి ఇంకొంచెం మిగిలితే ఇంకొక రొట్టె వేసుకొని నైట్ ఇట్లాగా పెరుగన్నం కొంచెం అంటే నేను కొంచెం మాహిర్ కొంచెం తినేసాము, పాపకు కూడా కొంచెం పెట్టామన్నమాట.
మేము ఇదంతా చేసుకున్నప్పుడు పాప నిద్రపోతుంది. ఇది అయిపోయే లోపు లెగిచిందనమాట. ఇంకా తను కూడా నేను తింటా అంటే తనకు కూడా కొంచెం కొంచెంగా పెట్టాము. తర్వాత మా హస్బెండ్కి రేపు పొద్దున సెహరీ కోసం పులిహార అయితే చేస్తున్నాను. మళ్ళీ నేను ఆయన ఒక్కళ్ళే కదా, మళ్ళీ పొద్దునే లేవడం వండుకోవడం అయ్యే పని కాదని చెప్పేసి నైటే ప్రిపేర్ చేసి పెడుతున్నా. సో ఇంకా నిద్రపోవాలి, లేట్ అయిపోతుంది, అసలే తెగొచ్చేస్తుంది నిద్ర, హెల్త్ బాగోక. తర్వాత ఇంకా చూడండి సీతపాప నన్ను ఎలా పిలిచిద్దో రా రా అని చెప్పి నిద్రపోవడానికి. మాహిర్ అయితే హెల్ప్ చేస్తున్నాడు, బాటిల్లో వాటర్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఇవాళ డే అయితే ఎండ్ అయిపోయింది. ఫైనల్గా డే 19 అయితే కంప్లీట్ అయిందనమాట. చాలా చేసింగ్లు క్రాసింగ్లు ఏవో చాలా చేసి ఫైనల్గా 19th డే వరకు అయితే వచ్చేసాము. తర్వాత మళ్ళీ వ్లాగ్స్ కావాలి అనుకుంటే 7 days తర్వాత మన వ్లాగ్స్ అయితే ఉండబోతాయి. కంటిన్యూషన్ చూసేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమన్నా మాట్లాడాలి చెప్పాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో షిన్ని మిన్ని అని ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.